భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 28/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్ష తదియ గురువారం, తదియ సాయంత్రం 4:26 వరకు, స్వాతి నక్షత్రం సాయంత్రం 4:29 వరకు, వర్జన్ రాత్రి 10:21 నుండి 12:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:03 11:51 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:57 నుండి 3:45 వరకు, సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:13, అమృతగడ ఉదయం 7:01 నుండి 8:44 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు, ఉదయ శుభకాలం సాయంకాలం 4 గంటల నుండి 5:30 వరకు, సాయంకాల శుభ సమయం. అర్షణ యోగం రాత్రి 9:15, విష్టి సాయంత్రం 4:26, భవ తెల్లవారుజాము 4:50. ఈరోజే సంకటహర చతుర్థి. ఏవైతే విఘ్నాలు కలుగుతూ ఉన్నాయో ఆ విఘ్నాలన్నీ తొలగడం కోసం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే అన్ని విధాలుగా మంచిది. తదియా గురువారం సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందనే చెప్పాలి ఈరోజు. అలాగే మకర, కుంభ, మీన రాశుల వారికి కూడా చాలా సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. 18వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి బుద్ధిర్వేదం ధృతిశ్చైవ గుణస్త్రివిధా శృణం ప్రోచ్యమానసమాశేషేణ పృథిక్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదాలను అనుసరించి 3 విధాలుగా ఉంటుంది. విభాగాల పూర్వకంగా సంపూర్ణంగా నా నుండి వినుము. ఇంకా నీకు విశేషంగా చెబుతాను, దీని గురించి శ్రద్ధగా విను అని వాటి గురించి చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.